సామెతల గ్రంథం చేయండి ఒకసారి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. 4వ వచనం చదవండి. ఎక్కడ వాక్యం ఉన్నది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. అక్కడ వరుసగా చూడండి, అక్కడ ఎన్ని విషయాలు ఉన్నాయో. ఓన్లీ భయభక్తులు కలిగి ఉంటే యెహోవా యందు వినయమునకు ప్రతిఫలం ఏం వస్తుందండి? ఐశ్వర్యము, ఘనత, జీవము. 3 విషయాలు. ఇంకా 3 జీవితం ఎండ్ అయిపోతుంది మనకి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఇంక ఎవరి యందు భయభక్తులు మనకొద్దు. సామెతల గ్రంథం 22:4వ వచనంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. దానివల్ల వచ్చే లాభాలు ఐశ్వర్యము, ఘనత, జీవము కలుగు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిగిలిన కరుణగలదేవమ్మ పరలోకపు తండ్రి, మరి ఆదివారం దిన మేము అందరూ కూడా నీ ఆలయానికి చేరి ముగించుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వాళ్ళ స్తోత్రాలు తండ్రి. మా హృదయాన్ని తెరవండి తండ్రి. ఎత్తబడే వాక్యం అది 60 100 ఫలించే విధంగా శక్తిని దయచేయండి. మానవులు కనుక బలహీనలు కనుక వాళ్ళ బలహీనతను తొలగించి నీ పరిశుద్ధ కొమ్మని పెట్టి దయచేస్తూ మీరు ఇక్కడ సంతరించమని యేసయ్య నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నిజంగా పండుగల మీటింగులు జరుగుతున్నాయి. నాకు జనం ఉండరేమో అనుకున్నాను నేను. పెంతుకొస్తు పండుగలని మీటింగ్ పెట్టి ఎంత జనం మన ఎంట్రన్స్లో. సరేనండి, ఈవేళ వాక్యం చదువుకున్న దాన్ని బట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా మనకు 4-5 రకాల లాభాలు చెప్పాడు. అయితే ఈవేళ రేపు కూడా మనం సెల్ ఫోన్ లేకుండా బయటికి వెళ్ళడం లేదు. ఈ సెల్ ఫోన్ అనేది మనం కూడా ఉంటేనే కానీ బయటికి వెళ్ళలేకపోతున్నాం. అయితే ఒక చోట చదివిందే, ఆడలేవరు చెప్పొద్దు మమ్మల్ని. ఒక ఆడవిడ సెల్ షాప్కి వెళ్ళిందండి, మొబైల్ షాప్కి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఒక సెల్లను నొక్కేసిందండి ఆవిడ. నిలకడానికి వీళ్ళని ప్లేస్లో దాచేసిందండి అక్కడ. అంటే ఆవిడ దొంగతనానికి పెద్ద ఎక్స్పర్ట్ కాదనమాట అండి. కొద్దిగా దొంగతనం ఉంది ఆవిడ. కాబట్టి తెలివితేటలు అంతవరకే ఉన్నాయి. సెల్ పోయిందని గమనించారు. ఏం చేస్తారండి నెక్స్ట్ అండి? ఎలా పట్టుకుంటారు? మగవాళ్ళు అయితే ఈ విధంగానే చెక్ చేస్తారు. ఆడవాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. వెంటనే ఇంకొక నెంబర్ అనమాట అండి, రింగ్ చేయండి ఒకసారి నెంబర్కి. అంటే ఆ నెంబర్ రింగ్ చేస్తే ఎక్కడ దాచిందో దొరికేసిందండి. అయితే ఈ సెల్ ఫోన్ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. అది సరదా కోసం చెప్పాను. అది సెల్ ఫోన్ అదే కానీ, ఐపాడ్ కానీ, ల్యాప్టాప్ కానీ, పేజర్ కానీ ఇవన్నీ లేకుండా మనం బయటికి వెళ్ళలేకపోతున్నాం. ఎప్పుడైనా సెల్ ఫోన్ ఇంట్లో మర్చిపోతే ఏదో వెళ్తే ఏదో అయిపోయింది, ప్రపంచంతో మన సంబంధం కట్ అయిపోయినట్టే. షాప్కి వెళ్ళాలంటే సెల్ ఫోన్ ఉండాలి, షాప్కి ఉద్యోగానికి వెళ్ళాలంటే సెల్ ఫోన్ ఉండాలి, బజార్కి వెళ్తే సెల్ ఫోన్ ఉండాలి. ఈ విధంగా సెల్ ఫోన్ మనం కూడా జీవితంలో భాగమైపోయింది. దీని అనుకున్నాను కనెక్టెడ్ అంటున్నాను. ఈ కనెక్షన్ ఈ లోకంతో ఈ విధంగా మనం కనెక్షన్ పెట్టుకుంటున్నాం. 24 గంటల్లో మనం ఈ సెల్ ఫోన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరితోటి సంబంధ బాంధాలు ఇవాళ మనం కొనుక్కుంటున్నాం. ఎక్కడ ఉన్నామో చెప్తున్నాం, ఏం చేస్తున్నామో చెప్తున్నాం. ఒకవేళ ఇంట్లో గృహిణి ఉంటే ఏం తేవాలో ఆవిడ చెప్తుంది. ఈ విధంగా ఈ సెల్ ఫోన్ అనేది మన జీవితంలో చాలా భాగం అయిపోయింది. అయితే కనెక్టెడ్ అంటే ప్రతి వ్యక్తితోటి మన కనెక్షన్ కోరుకుంటున్నాం. ఈ కనెక్షన్ ఎక్కువసేపు మనం ఇతరులతోటే గడుపుతున్నాం. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ చూడండి, మీకు రేడియేషన్ వచ్చేస్తుంది మధ్య. జనరల్గా ఇక్కడ చెస్ట్ దగ్గర పెట్టకూడదటండి. ఎందుకంటే ఇక్కడ కరెక్ట్గా గుండె ఉంటుంది. ఇక్కడ ఈ సెల్ ఫోన్ ఎక్కడ ఉంటుంది, దాని రేడియేషన్ కానీ, దాని బీటింగ్ కానీ, దాని వైబ్రేషన్ కానీ దాన్ని మనకు ఎఫెక్ట్ ఇస్తుందటండి. ఎక్కువసేపు చెవి దగ్గర మాట్లాడటం వల్ల కూడా మనకి భయంకరమైన జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇయర్ ఫోన్ పెట్టుకొని మాట్లాడమని ఈ మధ్యన చెప్తున్నారు.
డైరెక్ట్గా ఎక్కువసేపు చేతులు పెట్టుకున్న ఆ వేరియేషన్ కానీ లేకపోతే ఆ సమస్యలు కానీ చాలా ఫేస్ చేస్తాం. అంటే నెమ్మదిగా సెల్ ఫోన్ అనేదాన్ని SMS ద్వారా అంటే చిన్న 2-3 షార్ట్ కట్ మెసేజెస్ ద్వారా పంపించడం కానీ తక్కువసేపు వాడడం కానీ సెల్ ఫోన్ చేయమని ఈ మధ్య సైంటిస్టులు శాస్త్రవేత్తలు వైద్యులు కూడా చెప్తున్నారు మనకు ఆ విషయం. దాన్ని నెమ్మదిగా మనం పాటించాలి. ఎంతవరకు వాడాలో అంతవరకే వాడమని. అయితే మనం ఎవరితో కరెక్ట్ అవ్వాలి, ఎవరితో అనుసంధానం అవ్వాలి. సెల్ ఫోన్ ఉన్నదే ఇతరులతో మాట్లాడుతున్నాం, కానీ మనం ఎక్కువసేపు ఇతరులతో కథను గడపవలసింది, మెయిన్ మనం గడపవలసింది సంబంధం మనకి ఏర్పడవలసింది దేవునితో. అందుకే కీర్తనకారుడు ఏమంటాడండి 23వ కీర్తనలోని చక్కటి కీర్తనది 23వ కీర్తన 22వ వచనంలో ఏమంటాడమ్మా, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద చాలు. నిజంగా ఎక్కడికో జలయరి దగ్గర కానీ గోదావరి దగ్గర కానీ ప్రశాంతం వాటర్ దగ్గర కూర్చుంటే మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఈ కీర్తనకారుడు చక్కటి మెన్షన్ చేస్తాడు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. శాంతికరమైన అలజడి, గొడవలు, పోట్లాట్లు ఇటువంటి చోట మనకు మనశ్శాంతి రాదు. ఈ శాంతికరమైన జలముల యొద్ద ఎప్పుడైతే ఈ కీర్తనకారుణ్ణి మనల్ని నడిపించాడో ఒక సంభాషణ, దేవుడితో సంభాషించే అవకాశం మనకు కలుగుతుంది. ఎటువంటి రణగొంతలు మనకు ఉండవు. అప్పుడు దేవుడితో ఏకాంతంగా మనం ప్రారంభిస్తే దేవుడికి మనకి అనుసంధానం ఏర్పడుతుంది, కనెక్షన్ ఏర్పడుతుంది. అప్పుడు ఆయన అభిప్రాయాలు మనకు చెప్తాడు. మన భావాలు, మన కోరికలు ఇవన్నీ కూడా దేవుడి దగ్గర మనం విన్నవించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే రాబర్ట్ ఫోస్టర్ అనే ఒక పుస్తకం రాశాడు. రాబర్ట్ ఫోస్టర్ అన్న ఆయన 7 నిమిషాలు దేవునితో అనే ఒకే ఒక అంశం మీద రాశాడు ఆయన. నిజంగా 3 విషయాలు చెప్పాడు ఆయన. మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. 3 విషయాలు. దేవునితో 7 నిమిషాలు ఏ విధంగా గడపాలి, 7 నిమిషాలు దేవునితో ఏ విధంగా గడపాలంటే మొదటి విషయం చిన్న ప్రార్థనతో ప్రారంభించాలటండి. మనం దేవునితో గడపాలి, కనెక్షన్ అవ్వాలి దేవుడితో కనెక్ట్ అవ్వాలి. చూడండి, మన సెల్ ఫోన్ రింగ్ చేస్తాం, ఎవరికైనా అవుట్ ఆఫ్ కవరింగ్ ఏరియాలో వస్తుంటుంది ఒక్కోసారి. అంటే మనం రింగ్ చేసే రింగు అదే వ్యక్తికి శాటిలైట్ ద్వారా అందడం లేదు. అప్పుడు మనకు వచ్చే సిగ్నల్ అవుట్ ఆఫ్ కవరింగ్ ఏరియా. లేదా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు, లేదా అవతల వ్యక్తి ఎవరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం రింగ్ చేస్తే ఎంగేజ్ వస్తే అవతల వ్యక్తి బిజీగా ఉన్నారు అంటే అనుసంధానం. అవతల వ్యక్తితో మనం అనుసంధానం అవ్వాలంటే, కనెక్ట్ అవ్వాలంటే దారికి స్పష్టంగా ఉండాలి. అలాగే మనం 7 నిమిషాల దేవునితో గడపాలి అంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మొదటిగా దేవునితో మనం అనుసంధానం అవ్వడానికి ముందు చిన్న ప్రార్థన ప్రారంభించాలి. చిన్న ప్రార్థనతోటి, తండ్రి నేను నీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను, నా విన్నపాన్ని తెలియజేయాలనుకుంటున్నాను, నిన్ను స్తుతించాలనుకుంటున్నానని చిన్న ప్రార్థన మొదలెట్టింది. ప్రార్థించడం మొదలుపెట్టిన తర్వాత కొంచెం సేపు, నేను 7 నిమిషాల గురించే మాట్లాడుతున్నాను, కొంచెం సేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. రెండో అంశం, మొదటిది చిన్న ప్రార్థనతో ప్రారంభించాలి. రెండవది దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి, కొన్ని నిమిషాలు బైబిల్ ధ్యానం చేయాలి. మూడవది చిన్న ప్రార్థనతో ముగించాలి. బాగా గమనించండి, ప్రార్థన 2 సార్లు వచ్చింది, వాక్యం 1 సారి వచ్చింది. అంటే ప్రార్థించే ముందు దేవుని పర్మిషన్ అడగడం ఫస్ట్ స్టెప్ అయితే, ఆయన మనకి ఇచ్చిన వాక్యాన్ని ధ్యానం చేయడం 2వ స్టెప్. 3వ స్టెప్ ఏంటంటే మళ్ళీ దేవుడు మనకి ఈ అవకాశం ఇచ్చినందుకు స్తుతులు అర్పించాలి. ఇది ఈ రాబర్ట్ ఫోస్టర్ ఆయన 7 నిమిషాలు దేవునితో అనే విషయంలో చెప్పగలిగాడు. అయితే ఈ ప్రార్థించేటప్పుడు కానీ, మొదటి ప్రాంతంలో కానీ చివరి ప్రాంతంలో కానీ మనం ఏ అంశాలు చెప్పాలంటే ఇంకొక 4 విషయాలు ఉన్నాయి. జనరల్గా మనం ఏమనుకుంటాం, మనం ప్రార్థన రాదు అనే భావనలో ఉంటాం. లేదా మొన్న జానవేశ్వర గారు కూడా జోక్ చెప్తున్నాడు. ఆయన అమెరికా వెర్జీనియాకి వెళ్ళినప్పుడు ఆయన ప్రసంగం మీకు నెట్లో దొరుకుతుంది. ఒక్క నిమిషం. ఎవరికైనా ఇక్కడ 119వ సంకీర్తన బట్టి వచ్చా?
వస్తే ఒకసారి చేయండి. 119వ సంకీర్తన. 150 కీర్తనలు ఉన్నాయి మనకి. 119వ సంకీర్తన నాకు పూర్తిగా వచ్చు అన్నవాడు ఒక్క చేసి వాళ్ళు కుడి చేసి పైకి ఎట్టండి. 119వ కీర్తన. 23వ కీర్తన వచ్చామ్మా. పిడి సుందరరావు దగ్గర పనిచేసే ఒక స్టూడెంట్ నెట్ను గమనించండి. నెట్లోని అప్ చెప్పేస్తుందండి ఆవిడ. 119వ కీర్తన అప్ చెప్పేస్తుంది ఆవిడ. పిడి సుందరరావు గారు అప్ చెప్తున్నట్టుగా ఆప్ చేసి 15వ వచనం చెప్పు, 50వ వచనం చెప్పు, అక్కడ చెప్పేస్తుంది ఆవిడ. ఈ మాట మీతో ఎందుకు అన్నానంటే, నేను జీవితంలో ఏదైనా సాధిద్దాం, 119వ సంకీర్తన బట్టి పడతాం. ఏమైంది? 10 రోజులు తీసుకోండి, 20 రోజులు తీసుకోండి, 40 రోజులు తీసుకోండి, సాధ్యమే. చేయలేమా? వద్దా? ప్రయత్నం చేద్దాం. మన బేకరీ చర్చిలో ఒకళ్ళు అప్ చెప్తారండి, అయితే ఇద్దరు అప్ చెప్తారు, సండే స్కూల్ అప్ చెప్తారు, లేకపోతే యూత్ పిల్లలు అప్ చెప్తారు, పెద్దలు, క్రీడా సమాజాలు, మగవారు. ఇది సాధ్యమేనండి. ఎందుకంటే ఒక అమ్మాయి అప్ చెప్పింది, మీరు చూడండి అని నా దగ్గర DVD కూడా చూపిస్తాను. అయితే ఎంతలండి వరుసగా వస్తాం. ఎక్కడ అప్ చేస్తాం మనం? 4 విషయాలు ఈ ప్రార్థన చేసేటప్పుడు మనం దేవునితో చెప్పుకోవాలి. ఒకటి విషయం గమనించండి, ప్రార్థించడం మొదలు పెట్టగానే దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెట్టండి. తండ్రి నువ్వు గొప్పవాడు, స్థుతులకు ఆధారపడు. ఇందాక చక్కని పాట పాడారు. ఏమండి ఎక్కడికే పరలోక రాజ్యమేనా? చక్కగా ఉన్న మ్యూజిక్ అండి, డ్రమ్స్ అందంగా కొడుతున్నారు, పాస్టర్ గారు కీబోర్డ్ అందంగా వాయిస్తారు, చక్కడ గొంతు ముగ్గురు పాడారు కదండి, హాయిగా ఉంది కదని అర్థం విన్నారండి. పరలోకం చేరాలని తాపత్రయం తర్వాతలేదు చెప్పండి. దేవుని దగ్గరికి వెళ్ళడానికి మార్గం నేను చెప్తానండి. మార్గాన్ని వాడుకుందాం. ఏ విధంగా వెళ్ళొచ్చు? భగవంతుడి దయ వల్ల ఈ వెళ్ళకి నిలబడడానికే పాస్టర్ గారు పర్మిషన్ అడగడం కూడా కారణం ఉంది. ఎస్, మనం విన్నవగలం. ఆ మార్గం ఒక్క బైబిలే. దేవుని దగ్గర చేరడానికి అంతఃపురం పరలోకమైన అంతఃపురం అంటారా అంటే ఏమంటారు? అంతఃపురం అంటే మెయిన్ మనం ఉండేది. అక్కడ చేరడానికి నా తాపత్రయం బాగుందండి, లైన్ చాలా బాగుంది. తర్వాత ఇంకోటి ఏంటండి, ఎలాగా ఎలా కనికరించాలంటే బైబిల్ మనకి ఇచ్చేసిన తర్వాత ఆయన కనికరించడండి. ఆయన దీన్ని చదవాలి. దీన్ని చదవడానికి మనం ఒక్కొక్కడు ఒక్కో విధమైన కారణం చెప్తామండి. ఎందుకు చదవలేకపోతున్నాము? నేను ఇద్దరు ముగ్గురు డైరెక్ట్గా క్వశ్చన్ చేశాను. దిగ్గేసింది అనుకోండి, నేను బైబిల్ చదివారా అని అడిగితే క్రైస్తవులు డైరెక్ట్గా అడిగాను. నేను అన్యుల్ని అంటే కనబట్టడానికి డైరెక్ట్గా అడిగాను. వాళ్ళు కొంచెంసేపు నాంచారండి. చదివాను అని చెప్పలేకపోతున్నారు. చదివానని చెప్తే ప్రశ్నలు వేస్తానేమో. చదవలేదంటే అయితే చదువుతున్నాం అక్కడక్కడ అలా చదివితే బైబిల్ అర్థం కాదండి. ఆ మార్గాన్ని వేళ మనం బ్యాటింగ్ సంఘానికి తీసుకొచ్చాం. ఇందాక మీరు ఇంకా కొత్త దాంట్లో పాటలు పాడుతున్నప్పుడు మన పాస్టర్ గారు చిన్న అబ్బాయిని తీసుకుని టెస్ట్ చేశానండి. చాలా కష్టపడ్డాను. 1189 అధ్యాయులు ఒకసారి చెప్పాను. ఫిక్స్డ్ బైబిల్ నెట్లో ఉందని. మీకు ఆ నెట్లో ఈ బాధలేని వద్దు. ఆ కష్టమంతా నేను పడ్డానండి. కానీ ఆ సుఖం మీరు అనుభవించండి. దాన్ని లాస్ట్లో చెప్తాను. సరే, దేవుణ్ణి ఆరాధించినప్పుడు ప్రార్థించేటప్పుడు 4 అంశాలు ఈయన 7 నిమిషాల దేవుని అనే దాంట్లో చెప్పాడండి ఆయన. ఒకటి, ప్రారంభించడమే దేవుని ఆరాధించడంతో ప్రారంభించండి. ఇంకా మనకి వేరే ఆలోచనలు వద్దు, వేరే కోరికలు వద్దు. దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏ విధంగా మన పాస్టర్ 4-5 జనరేషన్ చెప్పారు. ఈ సృష్టిని సృష్టించినందుకు ఆరాధించవచ్చు, మనకు జీవితాన్ని ఇచ్చినందుకు ఆరాధించవచ్చు. అంతెందుకంటే ఈవేళ మన ఆలయంలో రావడానికి ఇచ్చిన అవకాశం వెంటనే ఆరాధించవచ్చు. ఇంతవరకు మన సజీవ లెక్కలో ఉన్నందుకు ఆరాధించవచ్చు. సో ఆరాధించడానికి ఎన్ని కాలంలో వాడుకోవచ్చు. రెండో విషయం ఒప్పుకొనుట. పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు ఏమన్నా తప్పులు చెప్పామేమో, దేవునికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడామేమో, మన సహోదరులు ఏమైనా బాధ పెట్టామేమో. ఈ బాధ ఏదన్నా విషయాలు మనం జనరల్గా మాట్లాడినప్పుడు మన మాటల్లో కానీ, చేతల్లో కానీ, క్రియలో కానీ ఎదుటి వాళ్ళ హృదయం గాలిపచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒకవేళ ఆ విధంగా చేస్తున్నా ముందుగా దేవాది దేవునికి మనం వ్యతిరేకంగా ఏం ప్రవర్తించినా ముందు ఒప్పుకోవాలి.
ఇది రెండో అంశం. మూడోది చూడండి, ఈ వారం అంతట్లో అంటే మనం వారం వారం ఆలయానికి వస్తాం కనుక వారం వారం దేవుని స్తుతిస్తాం కనుక, అంటే ఉదయం సాయంత్రం స్తుతించే స్థుతి వేరే, ఆలయాన్ని ప్రత్యేకంగా మనకు విశ్రాంతి దినాన్ని దేవుని ఆరాధించడానికి ఇచ్చాడు కనుక కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. నన్ను సజీవ లెక్కలో ఉంచినందుకు స్తోత్రం తండ్రి, నాకు ఆహారం ఇచ్చినందుకు స్తోత్రం, గాలిని ఇచ్చినందుకు స్తోత్రం, నీళ్ళు ఇచ్చినందుకు, ఎన్ని కూడా కారణాలే దేవుని కృతజ్ఞతలు చెల్లించడానికి. ఇవాళ మీ ముందు నిలబడడానికి నిజంగాను నాకు అర్హత ఏమిటి? ఒక కలెక్టర్ గారు అవార్డు మన చర్చలో కూడా అవార్డులు తీసుకున్నారు, ఒకసారి అనౌన్స్మెంట్స్ కూడా చేశారు. భగవంతుడు 2002లో నాకు కలెక్టర్ గారు అవార్డు వచ్చింది. మళ్ళీ 2012లోని దేవుడు వాళ్ళకి మళ్ళీ అవార్డు ఇచ్చాడు. ఇది గొప్ప చెప్పుకుంటా కాదండి, ఎందుకు ఇచ్చాడో సాధ్యం ఈ చర్చలో చెప్పుకోవాలి. ఎందుకంటే నేను ఇంకా వేరే చర్చకి వెళ్తున్నాను ఒక 7 సంవత్సరాలు. ఇంకెక్కడ చెప్తాను? 102 సంకీర్తన ఏమంటాడండి? 102 అది నా ప్రాణమా, 103 కదండి, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగా ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములను. అదండి, దేన్ని మర్చిపోయినా సరే మనం దేవునికి పెట్టినట్టే. కనుక ఏ విధంగానూ అర్హత లేని వ్యక్తికి దేవుడు కృతజ్ఞతాపూర్వకంగా ఒక అవార్డు ఇవ్వడమంటే, అంటే దురదృష్టవశాత్తు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి పేపర్లో పేర్లు రాలేదు, బట్ సాక్షి పేపర్లో పేర్లు వస్తుంటాయి. అయితే పేరు గొప్ప గురించి అని కాదండి, ఎందుకు నాకు దేవుడు అవార్డు ఇచ్చాడనేది చెప్తున్నాను. దాని మీద రాత వేరేగా ఉంటుంది కదండి, విధించిన వాళ్ళు చక్కగా చేసి వచ్చారు, అది కాదండి. ఈ బైబిల్ గురించి కష్టపడ్డందుకు మీ ఇంటికి మీకు DVD వచ్చినప్పుడు, మీరు DVDలో చూసుకున్నప్పుడు మీరు ఆనందం పొందే ఆనందంతో నేను పడ్డ కష్టమంతా మర్చిపోతాను. అందుకు దేవుడు నాకు ఇచ్చాడండి. అంతేగాని ఉద్యోగం చేసినందుకు కదా, ఉద్యోగం చేసినప్పుడు రప్పించుకోవడానికి ఎలాగైనా రప్పించుకోవచ్చు. మీ అందరి ఇంట్లోకి DVDలు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో, కంప్యూటర్ ఉంటే ఇంకా వెల్, కంప్యూటర్ లేదు ఒక DVD ప్లేయర్ ఉంటే వెల్, ఈ బైబిల్ అందరి ఇంట్లో నడుస్తుందండి. 1189 అధ్యాయాలండి, 1-2 కాదు అది బైబిల్ అంటే. 1189 అధ్యాయాలు మనం చదవడానికి రఫ్గా లెక్కేసుకున్న 60 గంటలు పడుతుంది ఆగకుండా. ఈ బైబిల్ని చూడడానికి 70 నుంచి 80 గంటలు పడుతుంది. కనుక ఓ చిన్న కోడల్లో, పిన్నినో, మొగరు రేకుల్లో, పూత రేకుల్లో 2 నిమిషాలు పక్కనెట్టి 1 గంట పక్కనెట్టి దీనికి కేటాయించండి. మన ఒకటే ఒక ధ్యాయం. జనవరి అయిపోయింది, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 3 నెలలు బైబిల్ మనం చూసేయండి ఒకసారి, ఏమొచ్చిందో పక్కన పెడతాం. చాలా ఆర్డర్గా అర్థం అవుతుంది, చాలా బాగా అర్థం అవుతుంది. ఇంకా అర్థం కాదంటే ఏముంటుంది, మిగిలిన అర్థం కలిపితే పాస్ కరెంట్ నేర్చుకోవచ్చు మనం. ఎందుకంటే దాని శాంపుల్ మార్చిన తర్వాత ఫాస్ట్గా DVD చెక్ చేస్తే రన్ అవుతుంది. సో DVD ఎవరికున్నా రన్ అవుతుంది. అది ఎట్లా ప్రతి ఒక్కటి డౌన్లోడ్ చేశాం కాబట్టి 1189 అధ్యాయాలు మీ చేతికి వచ్చేస్తాయి. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇద్దాం, ఉచితంగా ఇద్దాం. అయితే దురదృష్టం ఏంటంటే ఒక చెత్త సెల్ ఫోన్ 1000 రూపాయలు, తక్కువ అనుకుంటే 1000 రూపాయలు. అదే బైబిల్ వచ్చినప్పటికీ 100 రూపాయలకు వస్తుందండి, విలువ లేదు మనకి. 100 రూపాయలు బైబిల్ వచ్చినప్పుడు దాన్ని పక్కన పడేస్తున్నాం. అదే 1000 రూపాయలు ఓ సెల్ ఫోన్ కొట్టుకొని జేబులో పెట్టుకుంటాం. నాకు ఒకటే అనిపించింది, అదే సెల్ ఫోన్లో బైబిల్ ఎందుకు పెట్టకూడదు? సాధించానండి, అది కూడా సాధించాను. ఎవరి దగ్గర సెల్ ఫోన్ ఉంది, దాంట్లో మెమరీ కార్డు ఉంటే దాంట్లో కూడా ఈ పిక్చర్ బైబిల్ పెట్టుకుని పట్టుకోవచ్చండి. నీకు నచ్చినట్టు చూసేసుకోవచ్చు. కూడా బైబిల్ అనుసంధానం అనుకున్నాం కదండి, కూడా మన బైబిల్ కూడా ఉంటుంది. నచ్చినట్టు చూడండి, చక్క బొమ్మలతో ఉంటుంది, పేర్లు వచ్చేస్తాయి, చాలా బాగుంటుంది. ఈ విధంగా సెల్ ఫోన్లో కూడా, సెల్ ఫోన్ ఎవరికైతే ఉందో, మెమరీ కార్డు ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా దాంట్లో కాపీ చేసేద్దాం. అంతా ఉచితమే. అయితే ఉచితంగా ఇస్తే విలువ ఉంటుందంటారా? ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టండి మీరు. దేవుని బైబిల్ ఉచితం కాదని చాలా, అది ఉచితంగా ఇచ్చడం వరకైనా వెల పెట్టి కొనలేదు. ఒక్క 100 రూపాయలైనా మీరు ఖర్చు పెట్టగలిగితే, ఒక్క 100 రూపాయలు మీరు ఖర్చు పెట్టగలిగితే దిస్ ఇస్ నాట్ బిజినెస్. భగవంతుడు నాకు 2 అంకెలు 3 అంకెలు జీతం చేశాడు, దీని అవసరం నాకు లేదు. కానీ అందరికీ 3 DVD పట్టిందండి, 3 DVD.
అందరికి అన్ని దేవుడికి ఫ్రీగా ఇచ్చేస్తే మూలం పడేస్తారండి. 100 రూపాయలు ఖర్చు పెట్టించామనుకోండి, చూస్తారు కదా, చూసిన తర్వాత నేను చూసేస్తానని 3 నెలల్లో చెప్తే 50 రూపాయలు మళ్ళీ ఇచ్చేస్తానండి. 100 రూపాయలు ఛార్జ్ చేద్దామండి, పాస్టర్ గారి ద్వారా జరుగుతుంది మన సంఘానికి. మీ స్నేహితులకి బంధువులు కూడా చెప్పండి. ఎందుకంటే మనకి ఒక చిన్న విషయం ఇక్కడ, ఆలయానికి వస్తాం మనం, పాస్టర్ మనకైతే ఈ ఆలయాలు అయితే 2 ఆరాధనలు ఉంటాయి. ఏ చర్చలైనా ఒక ఆరాధన, ఒక వాక్యమే ఉంటారు. ఆ ఒక వాక్యాన్ని అరగంట కేటాయిస్తారు, లేదా 45 నిమిషాలు కేటాయిస్తారు. ఈ 45 అరగంట ఎవరైనా సరే, ఇక్కడ ఎవరిని విమర్శించట్లేదు, మన ప్యాటర్న్ అలా ఉన్నాను. ఈ అరగంట 45 నిమిషాల్లో మన బైబిల్లో ఎన్ని వచనాలు ఉంటాయనుకున్నామండి? వచనాలు 31,000 నుంచి 32,000 వచనాలు ఉంటాయి రఫ్గా. బాగా అర్థం చేసుకోండి. ఏంటి మన బైబిల్లో ఉన్న వచనాలు 31,000 నుంచి 32,000 వచనాలు ఉంటాయి. పాస్టర్ గారు గట్టిగా ఎత్తుకుంటే ఒక వచనం ఎత్తుకుంటారు, 2 వచనాలు ఎత్తుకుంటారు. ఒక వచనం ఎత్తుకున్నారు అనుకుందాం, టాపిక్ అని అంటారు, టాపిక్ తీసుకొని చెప్తారు. ఒక వచనం ఎత్తుకుంటే వారానికి ఒక వచనం అయితే నెలకి ఎన్ని వచనాలు అవుతుందండి? 4 వచనాలు. నెలకి 4 వచనాలు అయితే సంవత్సరానికి ఎన్ని వచనాలు అవుతుందండి? 48 వచనాలు. మన జీవితాలు ఎంతండి? మోషే గారు అనౌన్స్ చేస్తారు మన జీవిత స్పాన్ ఎన్ని సంవత్సరాలు ఉంటాడండి? 70 కలిపితే 80 ఇంటూ 50 అంటే రెగ్యులర్గా బైబిల్ చదివే వాళ్ళు రన్నింగ్లో ఉన్నట్టండి, వాళ్ళకి భయం లేదు. ఆది కాండం నుంచి ప్రకటన వరకు కంటిన్యూగా చూస్తాను కానీ బైబిల్ అర్థం కాదు. ఎవరన్నా నచ్చిన పెరిగి చదివితే ఎప్పటికీ అర్థం కాదు. ఈ వేళ నేను మీతో మాట్లాడుతున్నప్పుడు మీకు ఒకసారి స్టోరీ చెప్పాం. గాంధీ గారి కథ చెప్పాం, గుర్తుందండి మీకు? చెప్పారండి ఇక్కడ, మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాం, చెప్పినే చెప్తాం. గాంధీ మహాత్ముడు ఆదర్శాలు కట్టుబడ్డ వ్యక్తి అండి. ఆయన ఒక ఆవిడకి చిన్న బాబు ఉన్నాడండి, బెల్లం ఎక్కువ తినేస్తాడండి. సరే గాంధీ గారు పెద్దోడు కదైనా ఆయన దగ్గర తీసుకెళ్ళి తెప్పిద్దాము అని తీసుకెళ్ళిందండి. ఆయన తీసుకెళ్ళి గాంధీ గారితో అన్నదండి, గాంధీ గారు మా అబ్బాయి బెల్లం ఎక్కువ తినేస్తున్నాడు, మీరు ఒక మాట వద్దు అని చెప్పండి, కింద మానేస్తాడు అన్న. గాంధీ గారు ఆ కుర్రోడానికి చూశాడు, ఆవిడని చూసి అమ్మ వచ్చి వరం రండి అని చెప్పాడటండి. సరే వెళ్ళిపోయింది. పెద్ద అయినా నేషనల్ లీడరు, ఇంటర్నేషనల్ లీడర్ అయినా వారం తను తీసుకొచ్చిందండి. గాంధీ గారు బెల్లం ఎక్కువ తినేస్తున్నాడు, వచ్చని చెప్పండి. మళ్ళీ కుర్రాడంక ఆవిడంక చూసి మా అమ్మ మళ్ళీ వచ్చి వరం రండి అని. ఇవి కొనుక్కున్నదటండి. ఇదేంటిది తినొద్దు అని ఒక మాట చెప్పొచ్చు కదా, వచ్చేవారా అంటాడు. ఏంటి పరిస్థితి బాధపడతా వెళ్ళిందటండి. 3వ వారం మళ్ళీ విసుకుపోకుండా మానకుండా వచ్చేదటండి. వచ్చిన తర్వాత గాంధీ గారు ఇలా బెల్లం తినేస్తున్నాడు అని చెప్తే అప్పుడు గాంధీ గారు అంతా కొరడాక, ఒరే బాబు నువ్వు బెల్లం తినుకో అని చెప్పాడట. ఆ కుర్రాడు అలాగే అంటుంది. అప్పుడు ఆవిడ అడిగినట్టు మరి మనసులో బాగా ఉండిపోయింది కదండి, ఏమా అది చెప్పడానికి 2 వారాలు తీసుకున్నారా, 3వ వారం వచ్చానంటే అమ్మా నీ కుర్రాడు బెల్లం తినొద్దని చెప్పావు కదా, అది తినొద్దని చెప్పాలంటే నేను తినడం మానాలి కదా, నేను తినడం మానాలంటే 3 వారాలు పట్టిందమ్మా. అంటే నేను చేయని పని మీకు చెప్పేది ఏముందండి? ఈవేళ డిసెంబర్ 25 నుంచి ఎప్పటి నుంచానండి నేను చూడటం మొదలుపెట్టాను. అంటే సిస్టమ్ ఉంది కాబట్టి ఈవేళ జనవరి 29, ఇవాళ ఉదయమే దానియేలు గ్రంథం 12 అధ్యాయం వరకు చూసేశానండి. దీంట్లో ఇంకెన్ని ఉన్నాయండి? 12 పుస్తకాలు ఉన్నాయి. అది 2 గట్టిగా 2 రోజులు కూర్చుంటే కంప్యూటర్ దగ్గర 2 పుస్తకాలు అయిపోతాయి, 2 రోజుల్లో అయిపోతాయి. ఫిబ్రవరి 10వ తారీఖు కల్లా బైబిల్ అంతా నేను చూసేస్తానండి. కనుక మీ నాతో పరుగు బంధులో పాల్గొవాలి అంటే, నన్ను విన్ అవ్వాలి అంటే నేను ఈ వేటకే దానియేలు వరకు పరిగెట్టేశాను. మీరు కూడా పరిగెట్టారు. పాస్టర్ గారి దగ్గర పెడతానండి టీవీలన్నీ. సరే ఇక్కడి నుంచి నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళిపోతాను చెప్పేసి మేము ముగించేస్తానండి. దీని గురించే వచ్చాడు. దేవుడి బైబిల్ నేను కష్టపడి నేను సంపాదించాను కనుక దేవుడు నాకు అవార్డిచ్చాడండి. కేవలం దేవుడి బైబిల్ అందరికీ అందేస్తే నేను ఇప్పుడు అందరికీ నేను ప్రమోట్ చేస్తే అందరూ కూడా నాకు కావాలి. ఎందుకంటే మనకు ఆలయానికి ఇది అవకాశం లేకపోవచ్చు. అయితే దేవుడిని మనం సరదాగా చూడొచ్చు. అంటే ఏ భోజనం చేస్తున్నప్పుడు పెట్టుకోండి, కుటుంబ సభ్యులు సరదాగా కూర్చున్నప్పుడు పెట్టుకోండి, రన్ అవుతుంది. ఏ టీవీ సీరియల్ చూడడం లేదా అలా చూడండి. నిజంగా మీరు చూడాలని కూడా పక్కన చూడలేదు.
అదే బైబిల్ చదివితే నిద్ర వస్తుంది, ఇది చూస్తే నిద్ర రాదండి. ఎందుకంటే బొమ్మ వస్తుంది అక్కడ. టీవీ చూస్తే నిద్ర రాదు కదండి, సినిమా చూస్తే నిద్ర రాదు కదా. ఇక్కడ సినిమా చూడండి, ఇదే సినిమా, ఇది మండపేటలో కొత్త సినిమా వస్తే ఉదయం 3 గంటలకు కూడా షోలు వేసేసేవారు. దానికి వెళ్ళిపోయారు 3 గంటలు లేకపోతే హ్యాపీగా నిద్రపోయే సమయంలో 3 గంటలు కూడా సినిమాకి వెళ్ళిపోతారు అనుకుంటే, ఈ బైబిల్ చూడటానికి మీరు ఏమనుకోవాలంటే, ఒక సినిమాకి వెళ్ళాలి అనుకోండి, 3 గంటలు కూర్చుండిపోండి. 70 గంటలు 3 గంటలు అయిపోతుంది. అలాగే 20-30 సినిమాలు చూసారంటే బైబిల్ అయిపోతుంది. మీరు ఛాలెంజ్ చెప్తారు, నేను చదివానండి బైబిల్ అని. నేను మిమ్మల్ని మళ్ళీ అదృష్టం బాగుండి నేనెల్లో మళ్ళీ అడిగాను అనుకోండి, చదివాను. ఏం గుర్తుపెట్టుకున్నాడు? గుర్తుపెట్టుకోలేము, ఎందుకంటే 32,000 వచనాలు ఉంటాయి. మనం ఏం గుర్తుపెట్టుకుంటాం? ఎందుకు చూడాలి అంటే దీన్ని 32,000 వచనంలో ఏదో వచ్చి మనకు తగులుతుందండి. మిస్ అయిపోతున్నాం, మనం స్పీడ్లో మిస్ అయిపోతున్నాం. ఈ 32,000 వచనాలు బైబిల్ అంతా మొదటి నుంచి చివరి చూస్తే ఏదో వాక్యం మనం పట్టుకుంటుంది. ఒక నూతులో ఏదో చేత పడిపోయినా, ఏదైనా పడిపోయినప్పుడు గ్యాలం ఇదండి అక్కడ యాంకర్, దాన్ని యాంకర్ గ్యాలం వేసినప్పుడు ఇస్తే దానికి తగులుకుంటుందండి. అది అలాగే ఈ బైబిల్ మొదటి నుంచి చివరి వరకు మనం చూడగలిగితే ఏదో వాక్యం మన హృదయాన్ని మార్చేస్తుంది, జీవితాన్ని మార్చేస్తుంది. అందుకే ఉద్యోగం ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. మార్చేస్తామేమో. ఇందులో ఎంతమంది బైబిల్ మనం ధైర్యంగా చెప్పగలుగుతాం? ఎస్, నేను బైబిల్ చదివాను. ఎందుకంటే మీకు చదివిపోయి అక్కడ వస్తూ ఉంటుంది, మాట వస్తుంది, మనం చదివినట్టే. మీరు పుస్తకం చూసినది, ఇక్కడ చూసినది. చివరిగా ఈ విధంగా మనం ఒకటి దేవుణ్ణి ఆరాధించాలి ప్రార్థించేటప్పుడు, 2 ఒప్పుకోవాలి, 3 కృతజ్ఞతలు చెల్లించాలి, 4వదిగా ఇతరుల గురించి విజ్ఞాపన కూడా చేయాలి. ఈ 7 నిమిషాలు దేవుణ్ణి ధ్యానించేటప్పుడు చేయవలసింది. ఎక్కువసేపు మనం ఎవరెవరితో మాట్లాడడం, తప్పుడు మాటలు మాట్లాడుకోవడం, ఊసుకోక మాట్లాడుకునే కబుర్లతో విలువ లేదండి. అదే దేవుడితో ఎక్కువసేపు గడిపిన కొంచెం సమయమైనా తక్కువ సమయం అది మంచిగా గడిపిన సమయం. ఇక్కడ మనకు తెలిసిన కథనే బైబిల్లో కథ ఒక కథ తీసుకుందాం. నెబుకద్నెజరు అనే పేరు మనం విన్నాం. ఈ నెబుకద్నెజరు ఆయన గురించి మనం వినేటప్పుడు ఒకసారి చూడండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో తెలిసిన కథనే ఒక్కసారి ధ్యానం చేద్దాం. దీన్ని ఎందుకు అనుసంధించుకోవాలో తెలుసుకుందాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడండి? నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందు గురించి ఆయన మనసు కలతపడగా ఆయన నిద్ర పట్టకుండాను. ఇది మనకు తెలిసిన కథే. ఈ నెబుకద్నెజరు ద్వారానే యూదా రాజ్యం మనకే విడిపోయింది. అంటే ఇశ్రాయేల్ రాజ్యం 2 కింద విడిపోయిన తర్వాత మిగిలిన రాజ్యం, చివరి రాజ్యం యూదా రాజ్యం. ఆ యూదా రాజ్యాన్ని జయించిన వ్యక్తి ఈ నెబుకద్నెజరు. ఈ నెబుకద్నెజరు పడుకున్నప్పుడు ఆయనకు ఒక కళ వచ్చింది. కళ్ళలో ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఏంటో ఆయన మర్చిపోయాడండి. మర్చిపోలేదండి. ఆయన మర్చిపోయాడు. రాజుగారు తలుచుకుంటే దెబ్బలు పొదివేటండి ఆయనకి. ఏదైనా కళ మనకు వచ్చిన తర్వాత మనం ఆ కళ చెప్తే దాని భావం ఎవరన్నా చెప్తారు. ఈ రాజుగారు పడుకున్నాడండి. ఆయన రాజుగారు అంటే మామూలు చిన్న రాజుగారు కాదండి. ఆయన నెబుకద్నెజరు మహారాజు గురించి మనం తెలుసుకునేటప్పుడు ఇరాను, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ వరకు ఉన్నదో తెలియదండి. టర్కీ, ఇజ్రాయెల్ దేశం, అప్ టు ఈజిప్టు, అదేది ఇవన్నీ జయించేసిన వ్యక్తి అండి. అతను ఒక దేశం మహారాజు కాదు. అతను పడుకున్నాడు. అతనికి ఒక కళ వచ్చింది. ఆ కళ వచ్చినప్పుడు ఆ కళను మర్చిపోయాడు ఆయన. బట్ కళ వచ్చిందే బాధపడ్డాడు ఆయన. ఏమడిగాడన్నప్పుడు మనకు తెలిసిందిగా చాటింపు వేయించాడు, అందరిని రప్పించాడు. వాళ్ళందరూ ఏమంటున్నారు? కళ చెప్పండి, భావం చెప్తాం. ఇతను ఏమంటున్నాడు? కళ చెప్పను, భావం ఇలా చెప్పాలి. అబ్బాయి అసాధ్యమండి. అయితే అందరినీ ఊరేసేదన్నది తెలియదు. మొత్తం దేశంలో ఉన్న జ్ఞానులందరినీ చంపేయండి. రాజుగారి సంత కూడా దెబ్బలు పొదివేంటి అంటే చట్టం వేసేసాడు, సంతకం పెట్టేసాడు చట్టం. ఆ జ్ఞానుల్లో మన ఫ్రెండ్స్ 3 ఉన్నారని 4. ఎందుకంటే ఈ యోగా దేశం నుంచి 4 పట్టుకెళ్ళిపోయిన దాంట్లో ఎవరెవరంలో షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు. వీళ్ళు జ్ఞానులే. దానియేలు కదా టాపిక్ విన్నాడు ఆయన. అయితే 18వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు
ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై. చూసారండి, ఇక్కడ నేను ప్రార్థించేటప్పుడు ఆయన పుస్తకంలో చెప్పింది ఆయన విజ్ఞాపన మనం అర్పించాలి, ఆయన వేడుకోవాలి, ఆయన స్తుతించాలి. దానియేలు అంత జ్ఞాని అయినా సరే ఈ బబులోను మహారాజు చేసిన చట్టం గురించి విన్నాడు. ఆయన ఆర్డర్ ఇష్ట అయిపోయింది. చూడండి, ఒక్కొక్కసారి ఇప్పుడు విగ్రహాలు కింద పడకుండా వేస్తున్నారు. అమలాపురంలో చేశారు, ధవళేశ్వరం చేశారు. బొమ్మూరు నేను వెళ్ళేటప్పుడు ఎవడ కోపం వస్తాడు, బొమ్మను తీసుకొచ్చి నీటిలో పడేస్తున్నాడు, లేకపోతే ముక్కు తెక్కేస్తున్నాడు. ఎవరు చేశారో పట్టుకోమంటారు ఒక రాజకీయ నాయకులు, ఎవరు చేశారో పట్టుకొని వీళ్ళు అంటారు. వీళ్ళు ఈ రెండు వర్గాలు కొట్టుకుంటూ ఉంటాయి. మధ్యలో పోలీసులు 144 వెళ్ళారు. షూట్ అట్ సైట్. ఉద్రిక్త ఎక్కువ అయిపోయింది. కాల్చే కనపడ్డ ప్రతి ఒక్కరిని కాల్చేయమని ఆలోచిస్తుంది గవర్నమెంట్ ఒక్కోసారి. ఇలాగ జ్ఞానులంతటి చంపేదని ఆర్డర్ చేశాడు రాజుగారు. విషయం ఎవరు తెలిసింది? దానియేలు తెలిసింది. అయితే దానియేలు నేను ఏమనుకున్నానంటే, ఈ పిక్చర్ బైబిల్ చూడండి నేను చెప్పేస్తున్నాను. నేను ఏమనుకున్నానంటే దానియేలు తెలిసిపోయింది, కలబాబు దానియేలు తెలుసుకుని ఇంట్లో కూర్చున్నాడు. ఆయన చెప్పేస్తే వెళ్ళిపోయాడు. ఏమనుకున్నాను వెళ్ళలేదండి. ఆయన ముందు స్తుతించాడు చూడండి, స్నేహితులు హెచ్చరించాడు చూడండి. ముందు 17వ వచనం ఏమంటాడండి? 17వ వచనం 2 అధ్యాయం 17వ వచనంలో ముందు ఏమంటాడు? అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియజేసి, ఇక్కడ ఈ హనన్య అనే మాట గురించి పక్కనెట్టిన మిషాయేలు అజర్య ఆ మొదటి అక్షరాలను తీసుకుని మళ్ళీ రెండో పేరు పెట్టారండి. అలాగే మిషాయేలుకి మేషక్కు, అజర్యాకు అబెద్దుగా రెండు అక్షరాలు మొదటికి పేరు మార్చేశారండి షడ్రక్ అని. ఇది ఈ పుస్తకం చూసే వరకు నేను ఈ బైబిల్ చూసే వరకు అర్థం కాదు. ఓహో ఇంచుమించుగా చూడండి, కొంతమంది పేర్లు మార్చుకుంటూ ఉంటారు బాప్తిస్మం తీసుకునేటప్పుడు. అప్పుడు మొదటి అక్షరం ఉంచుకునేలా చూసుకొని బైబిల్ ఏదైనా అక్షరం కలిస్తే పెట్టుకుంటారు. అయితే ఈ దానియేలు గారికి కబురు తెలిసిన తర్వాత నేను చాలా తెలివంతుడని వెళ్ళిపోకుండా ముందు ముగ్గురు స్నేహితుల దగ్గరికి వచ్చి ఏమన్నాడండి? అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియజేసి ఏం చేయాలో చెప్తున్నాడండి. తానును తన స్నేహితులు బబులోనులో తగిన జ్ఞానంతో కూడా నశింపబడుకున్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షం పొంది నిమిత్తమై వేడుకొనుడి. వాళ్ళలో ప్రార్థన చేయాలి, ఈయన ప్రార్థన చేయాలి. మనకు సమస్య వచ్చినప్పుడు మన కుటుంబ సభ్యులు ప్రార్థన చేయాలి, మనము ప్రార్థన చేయాలి, సంఘంలో ప్రార్థన చేయాలి, పాస్టర్లో ప్రార్థన చేయాలి. ఇంత పెద్ద ప్రార్థన పరలోకంలో ఉన్న దేవుడు వింటాడండి. అక్కడ దానియేలుతో పాటు జ్ఞానులందరికీ కష్టం వచ్చింది. అందరినీ కనపడ్డ ప్రతి జ్ఞాన్ని చంపమని ఆర్డర్ ఇష్యూ చేస్తే ఈయన స్నేహితులు ఇంకెవరో ప్రార్థన చేయడం నాకు, ఎందుకంటే నలుగురే ప్రార్థన చేస్తారు అక్కడ. ఆ దేశంలో మిగిలిన చేసే విధంగా మనకు రాయబడలేదు. చూడండి 19వ వచనంలో తన జవాబు వచ్చేసిందని. రాత్రి దర్శనం చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడెను. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ మర్మం ఆయనకి కనుక దానియేలు పరలోకమున్న దేవుని అది మళ్ళీ మనకి ఎన్నో స్థుతులు దేవుడు మనకి ఎన్నో జీవితంలో ఎన్నో మేళ్లు చేసింది. ఒకరు ఆలోచించాలి. మన నిజంగా మనం తినడానికి ఎంతోమంది తిండి లేదు, మనకు తిండి ఉంది. ఎంతోమంది పడుకోవడానికి కూడా చిన్న ఇల్లు లేదు, మనకి ఇల్లు ఉంది. కట్టుకోవడానికి ఎంతమంది బట్టలు లేవు, మనకు బట్టలు ఉన్నాయి. ఇవన్నీ గురించి దేవుడు సూచించాలి. అంతేగాని నాకు ఎంత ఆస్తి కావాలి, ఇన్ని హక్కులు, ఇన్ని నగలు కావాలి, ఎంత బంగారం కావాలి అని కోరుకోవడం తప్పండి. ఎప్పుడైతే మరణం తెలిసిపోయిందో సూచించాడు. అయితే ఈ కథ నాకు తెలిసిన కథే కదా, మీరు అనవసరంగా 1:10 నుంచి 1:35 వరకు ఎందుకు చేస్తున్నారండి? భావన రావచ్చు కదండి. ఎంత ఎందుకు సాగదీశారంటే దీన్ని కళ చెప్పకుండా కళ భావం చెప్పమని చెప్పిన వాడికి ఎప్పుడూ చెప్పలేడు. ఒక్క దేవాదేవుడు తప్పింది. ఆ దేవాది దేవుడు దాని ఎలుగు బయలుపరిచాడు. అప్పుడు రాజుగారు చూడండి, దానియేలు 30వ వచనంలోని రాజుగారి దగ్గరికి వెళ్ళి ఎంత తగ్గింపుగా మాట్లాడుతున్నాడు. నిజంగా ఆయన జ్ఞాని, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి ఎలా హెచ్చిస్తున్నాడు చూడండి. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. అది నేను పెద్ద గొప్పని అనుకుంటున్నారమ్మా, కాదు. దేవుడు ఎందుకు అక్కడ నేను ఎప్పటికంటే గొప్పవాడిని కాదు. ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకును దాని భావము తెలియజేయ నిమిత్తమును తమ మనస్సు యొక్క ఆలోచన తాము తెలుసుకునే నిమిత్తమును అది
ఈ తగ్గింపు మన జీవితంలో రావాలి. దేవుడు మనకు ఉపకారం చేసినప్పుడు అయితే మన సంఘంలో కానీ మన ఈ సొసైటీలో కానీ మన ఉన్నత స్థానం తనకు ఎదిగి కొలిది కూడా మనం తగ్గి ఉండాలి, ఒదిగి ఉండాలి. ఎప్పుడైతే దాన్ని ఇలా తగ్గించుకున్నాడో చూడండి, నెబుకద్నెజరు కింగ్ మహారాజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు చక్కగానే. ఆయన 47వ వచనంలో ఆ స్టేట్మెంట్ ఉంటుంది. చెప్పండి అమ్మా. మరియు రాజు ఇక్కడ చూడండి, ఎప్పుడైతే దాని కలభావం చెప్పేశాడు, అంటే తల ఎలా ఉంటుంది, ఛాతి ఈ రంగులో ఉంటుంది, ఈ మెట్టలో ఉంటుంది చెప్పేశాడు. చెప్పేగానే నిజంగాను 46వ వచనం కూడా నేను మిస్ చేయను లైఫ్లోనండి. ఇప్పుడు రాత్రి ఇది చూసినట్టు నాకు అక్కడ చూడండి 46లోని రాజుగా దండం పెట్టేటట్టున్నారు. నెబుకద్నెజరు దానియేలు సాష్టాంగ మహారాజు, కింగ్ ఆఫ్ ది కింగ్, అతను చిన్నోడేం కాదండి. అతను సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్యం పెట్టేశారండి. ఆయన సాంబ్రాణి ధూపం అన్నీ వేసేసారు దానియేలుకి. దానియేలు దేవుడైపోయాడు అక్కడ ఆటోమేటిక్గా వాళ్ళకి. కానీ రాజుగారు చక్కటి స్టేట్మెంట్ ఇచ్చాడండి. అక్కడ 47వ వచనంలో ఏమంటాడండి, మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడు అయితివే, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మమును బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఈ ఫస్ట్ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఒక మహారాజు దేవుని స్తుతించాడు. దేవుని స్తుతించడం ముందు దానియేలు స్తుతించాడు. అతను గౌరవించాడు, నమస్కారం పెట్టాడు. అంటే ఇక్కడ నెబుకద్నెజరు మహారాజుకి దేవుడు ఎవరో తెలిసిందా తెలియలేదండి. ఈ ప్రపంచంలో శక్తి గల దేవుడు ఎవరో తెలిసిందా తెలియలేదా? తెలిసింది కదండి. అటువంటి వ్యక్తిలో మన జీవితంలో మన దేవుడు గొప్పతనం తెలుసుకున్న తర్వాత ఎంత ఈజీగా తొలగిపోతామో ఈ రాజుగారు రెండో తప్పు చేశాడు. చూడండి 3వ అధ్యాయంలోని మళ్ళీ చెప్పాడు, దేవుడు అంటున్నాడు, అన్ని గొప్ప ఈ ప్రపంచంలో దేవతల కంటే గొప్ప అన్నాడు. 3వ అధ్యాయం 1వ వచనంలోని మళ్ళీ ఆయన బొమ్మ తయారు చేసుకుని బంగారంతో దాని దండం పెట్టమంటున్నాడు. రాజుగారు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరాయనమును మైదానములో దానిని నిలబెట్టించాను. అంటారు అది 6 ఎత్తున్న బంగారం అంటే అది చూడడానికి వెళ్ళబెట్టండి. మనం బంగారంతో చేయించాడు 66 మూరల కంటే ఎత్తది చేసి అందరినీ దండం నమస్కారం పెట్టమన్నాడు ఆయన. 5వ వచనం ఏమన్నాడండి, సౌండ్ మ్యూజికల్ పార్టీ స్టార్ట్ అవ్వగానే అందరూ దండం పెట్టాలటండి. ఏమనగా 5వ వచనం 3వ అధ్యాయం 5వ వచనం, బాకా పిల్లనగ్రోవి పెద్ద వీణే సింఫోనియా వీణె విపంచిక సకల విధములకు వాద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించాలి అని చెప్పాడండి. 2వ అధ్యాయము 47లో స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడండి, ఈ దేవుని మించిన దేవుడు లేడన్నాడు. 3వ అధ్యాయము 1వ వచనానికి 5వ వచనానికి వచ్చేటప్పటికి ఈయన బొమ్మ నిలబెట్టుకొని వీరికి నమస్కారం పెట్టాలన్నాడు. అంటే మనుషుల మనస్తత్వాలు ఏ విధంగా మారిపోతాయి చూడండి. నాకు రాత్రి చూసినప్పుడు ఇది వాకింగ్ ఎందుకు చెప్పకూడదు అనిపించింది. ముందు అధ్యయనమే కదండి, ఇంతకంటే గొప్పవాడు లేవడన్నాడు ఆయన. ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడివే, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువు అని మాట్లాడిన వ్యక్తి ఒక బొమ్మను నిలబెట్టి దీనికి నమస్కారం పెట్టండి, నమస్కారం పెట్టకపోతే తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేస్తానని చెప్తున్నాడు ఆయన. ఎంత దారుణమైన విషయం అండి అది. మన జీవితంలో ఎన్నో మేలు దేవుడితో అనుభవిస్తాం, అప్పుడు దేవుని స్తుతిస్తాం, ఆ తర్వాత మర్చిపోతాం. అందుకే కీర్తనకారుడు 103వ కీర్తనలో నా ప్రాణమా ఇవ్వబడుతుంది అందించము, నా అంతరంలో కూడా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును కనిపించమని చెప్తున్నాడు. 19వ వచనంలో మనకు 3 స్నేహితులు చెప్పాం కదా, షాడ్రాకు మేషకు అబేద్నెగో. వాళ్ళు ఏమన్నారు, ఎవరు నమస్కారం పెట్టినా సరే మేము మాత్రం పెడతాము. 19వ వచనం చూడండి, 3వ అధ్యాయం 19వ వచనం. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం మళ్ళీ అక్కడ చూడండి విశేషము యాడ్వర్బ్ ఉపయోగించాడు. యాడ్వర్బ్ అంటాము, యాడ్జెక్టివ్ అంటాము, యాడ్వర్బేనండి అది.
అత్యాగ్రహం, కోపం మామూలు కోపం కాదు, పిచ్చకోపమంటే చూసారని అంత కోపం వచ్చేసింది ఎదురికి. ఆయన కబురు తెలిసింది ఏమైనా షడ్రకు మేషక్కు అబెద్నెగోని వారి విషయంలో ఆయన ముఖము వికారం అయిపోయిందండి. ఆయన ఎందుకు కబురు చెప్పారు, ఏమండి అందరూ నమస్కారం పెడతారు మీ బొమ్మకి, మీరు ముగ్గురే నమస్కారం పెడతలేదు. అక్కడితో ఆ సబ్జెక్ట్ ఆఫ్ చేసండి. మనకు తెలిసిందే అగ్నిగుండంలో ముగ్గురిని గెట్టేశారు. అగ్నిగుండం ఎప్పుడు ఉండే గుండాన్ని డబలో 2 అంతలో 3 అంతలో పెంచేశారు. 7 అంతా ఉంది. నిజంగా ఎంత మంట, ఎంత వేడి ఉంటుందంటే మనం మళ్ళీ ర్యాజిక్ చేస్తాం కాబట్టి అంత సింగనాథ్ దాంట్లో ఎంత వేడి ఉండదులే, ఏమయ్యి ఉండదో మనం అనుకుంటామేమోనని ఇక్కడ రైతు ఎంత అందంగా రాశాడంటేనండి, ఈ ముగ్గురిని ఈ అగ్నిగుండంలో గెలడానికి వెళ్ళినోళ్ళు చనిపోయారండి. బాగా గమనించుకోవాలి ఈ విషయం. మనం ముగ్గురిని మామూలుగా ఉన్న దాన్ని 7 అంతలు రెట్టింపు చేసేసాడు. ఈ ముగ్గురిని బలవంతులు, మళ్ళీ చాలా మంది బలవంతులు తీసుకొచ్చి మళ్ళీ సన్నగా ఉన్న వాళ్ళు ఇలా గెలిస్తే గాలి ఉంటే పడిపోయే మనుషులు తీసుకున్నాడు కదా ముగ్గురిని గెలడానికి. మీరు చదివితే దాంట్లోని బలమైన వ్యక్తులు తీసుకొచ్చి ఈ ముగ్గురిని గెలిచేమన్నాడు. దాంట్లోని ముగ్గురిని గెలిచేసిన తర్వాత గెలిచి చచ్చిపోయారు. అంటే అగ్ని పని చేస్తుంది అక్కడ లాజిక్ కానీ ఇంద్రజాలం కానీ ఏమీ లేదు. ముగ్గురిని గెలిస్తే రాజుగారికి ఎంతమంది కనపడ్డారండి? 9 కనపడుతున్నారు. నిజంగా ప్రోగ్రామ్ నిజంగా దేవుని స్తోత్రం తెలియజేయాలి. ఎందుకంటే గెలిచిన ముగ్గురిని 9 కనపడుతున్నారు. సరదాగా జోలు చెప్తారు. ఒక రాజుగారి దగ్గరికి, డాక్టర్ గారి దగ్గరికి ఒక ఆయన వెళ్ళాడంటాడు. వెళ్ళి ఏమన్నా పళ్ళు కనపడతలేదు, ఎవరిని చూసినా ఇద్దరికైనా కనపడుతున్నారండి అని చెప్పాడంట. అప్పుడు డాక్టర్ గారు నా మాత్రం 9 రావాలి అని చెప్పాడు. ఎవరు చూసి ఇద్దరు కనపడతారంటే మాకు 9 చెప్పారంటే రాజుగారికి, ఈ డాక్టర్ గారికి ఇంకా పెద్ద జబ్బు ఉందనమాట. ఈయన కానీ నెబ్బుకెళ్ళేది కానీ ఏమైనా మందు కొట్టాడా అనుకున్నానండి. ముగ్గురు వేస్తే 9 కనపడుతున్నారు. డౌట్ వచ్చింది, వచ్చేయమన్నాడు, బయటకు వచ్చేయమన్నాడు. చక్కగా ముగ్గురు వచ్చి టెస్ట్ చేశారండి. వాళ్ళకి బట్టలు ఏమైనా కాలనీయా, వెంట్రుకలు ఏమైనా కాలనీయా, ఏమైనా వాసన వస్తుందా, టెస్టులన్నీ జరిగినాయండి. అక్కడ టెస్టులు జరిగిన తర్వాత ఈ నెబ్బుకెళ్ళి చక్కటి స్టేట్మెంట్ చేసుకోండి. 28వ అధ్యాయం, అది 3వ వచనం, 28వ అధ్యాయం 29వ వచనం, 28, 29 వచనం చదవండి. నెబ్బుకెళ్ళి షడ్రకు మేషకు అబెద్నెగోకి దేవుడు పూజార్హుడు, రెండోసారి స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఆయన తమ దూతను పంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించాను. వారు తమ దేవుని కాక మరి ఏ దేవుడికి నమస్కరింపక ఏ దేవుని సేవింపకయు ఉందమని తమ దేహములను అప్పగించిన రాజు యొక్క ఆజ్ఞనే వ్యర్థపరిచారండి. రాజుగారు ఆర్డర్ ఇస్తాడు, ఎవరైతే నమస్కారం పెట్టారో వాళ్ళందరినీ చంపేమని ఆర్డర్ వేస్తాయి. ఆర్డర్ కూడా లెక్క చేయకుండా యెహోవా దేవుడిని మాత్రమే ఆరాధించారు వాళ్ళు. అప్పుడు 29 ఏమంటాడండి, కాగా నేను ఒక శాసనం, మళ్ళీ ఒక చట్టం బయలుదేరింది. మళ్ళీ ఏమనండి ఆయన నియమిస్తున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సముద్రపు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలో గాని రాష్ట్రములలో గాని ఏ చూడండి ఎన్నో లెక్కలు చెప్తున్నాడో, ఏ భాషలో మాట్లాడేవారు గాని షడ్రకు మేషక్కు అబెద్నెగో గాని వారి దేవుణ్ణి ఎవడు దూషించునో వాడు తుత్తినీయలుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడు పెంటకు పైపోతుంది. మనిషి లేకుండా ఎవరు లేకపోతే ఇల్లు ఎలా పాడైపోతుందో, ఆ ఇంట్లో అందరూ చంపేస్తే ఇల్లు పెంటకు పైపోతుంది. చక్కటి స్టేట్మెంట్ ఇచ్చాడు. దానియేలు భావం చెప్పినప్పుడు నీ దేవుడు గొప్పవాడు అన్నాడు. మళ్ళీ ఈయన బొమ్మ నిలబెట్టుకొని తప్పు చేశాడు. రెండోసారి ఈ ముగ్గురు ద్వారా దేవుడు ఆయన కళ్ళు తెరిపించాడు, తప్పు అయిపోయింది అన్నాడు. ఈ దేవుడు మించిన దేవుడు లేడన్నాడు. 4వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఏమన్నాడంటేనంటే ఆయన ఒక చట్టం తయారు చేసి ఈ విధంగా బాధలు పడ్డాను, ఈ విధంగా పశువులకు గడ్డి తిన్నాను అని చెప్పి 4వ అధ్యాయంలో చెప్తాడండి. ఏమంటే ఈ స్టోరీ కొడుకు తెలియదా, తల్లి పుట్టుగా మేనవాళ్ళకు తెలియదా అనేది జోక్ చెప్తారు. 5వ అధ్యాయంలో కొనుక్కుంటాడు చూడండి, బెల్షస్సరునండి 5వ అధ్యాయంలోని వచ్చేవాడు బెల్షస్సరే కదా, బెల్షస్సరు అసలు కొడుకే కదా, రాణి గారు అతనికి కల వచ్చేసింది. తాగేసిన వాడికి యెరూషలేములో తీసుకొచ్చిన పాత్రలతో మందు తాగాలనే వావర కోరిక. సరే, ఇక్కడితో ఈ చరిత్ర ఆఫ్ చేద్దాం. ఆ రోజు చచ్చిపెట్టుకోండి. అతను ఈ వేళ నేను చెప్పే ఒకే ఒక అంశం అండి,
దేవుడు మనల్ని ఎన్నోసారి జీవించాడు, ఆశీర్వదించాడు, ఎన్నో ఫలాలు ఇచ్చాడు. అప్పుడు స్తుతిస్తున్నాం, తర్వాత మర్చిపోతాం. దానికి ఉదాహరణ ఈ నెబుకద్నెజరు కథ చెప్పాను. కలలో భావం చెప్పాడు, నీ దేవుడు గొప్పవాడు అన్నాడు, ఈయన బొమ్మ నిలబెట్టుకున్నాడు. మళ్ళీ ముగ్గురు ద్వారా దేవుడు మళ్ళీ మొత్తాడు, మళ్ళీ మారాడు. మళ్ళీ అతనిలో గర్వం వచ్చింది, ఒకసారి చెప్పుకున్నాడు. గర్వం వచ్చి మళ్ళీ దేవుడు మళ్ళీ అతను క్షమాపణ తీసి బయటికి వెళ్ళేశాడు. అదంతా 4వ అధ్యాయం రాసుకుంటా వచ్చాడు. 5వ అధ్యాయం వచ్చేటప్పటికి వాళ్ళ తల్లి మళ్ళీ అతను గుర్తు చేసింది, బాబు మీ నాన్నగారికి ఎలా వచ్చింది, దాని అతను వచ్చాడు అని. మనకి ఎంతోమంది గుర్తు చేస్తారు, దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడు ఎన్ని. కానీ మనం పాత రోజులకు మళ్ళీ మరలకూడదు. మన స్థానం ఖచ్చితంగా దేవుడికి ఇవ్వాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం, ఆస్తికి మూలం, అన్నట్లుగా అదే మూలం అండి. ఈవేళ దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడంటే, మీతో మాట్లాడే అవకాశం ఇచ్చాడు. బైబిల్ అందరి చేతిలోకి, అందరి దగ్గరికి అర్థమయ్యేలాగా చెప్పడానికి అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు కనుక, అందుకని ఈవేళ నాకు నిజంగా నాకు సంబంధం లేకుండా నా పేరు మంగళవారం రాత్రి నాకు అనౌన్స్ అయిందండి. మంగళవారం సాయంత్రం తెలిసింది, మంగళవారం బుధవారం సాయంత్రం తెలిసింది నాకు. లక్ష కాకినాడ వెళ్ళాం. నాకు అర్థమవుతుంది, నేను చేసిన పని గురించి దేవుడు నాకు ఇవ్వలేదు. ఇతను ఏదో దేవుడికి ఏదో DVD రూపంలోనూ బైబిల్ అందరికీ అర్థమయ్యేలాగా చేస్తానంటారు కదా అని. ఎన్నో గంటలు కష్టపడి సంపాదించిందండి. అది వేస్ట్గా పడేయకండి. అయితే 100 రూపాయలు దాన్ని ఖర్చు ఎందుకు పెడుతున్నాం, ఫ్రీగా తీసుకోకండి. చూసేసిన తర్వాత నాకు అర్థమైందంటే మళ్ళీ మన ఆ డీడీలు నాకు ఇచ్చేస్తే మళ్ళీ ఆ 50 రూపాయలు కూడా ఇచ్చేస్తాం. ఒకటి చీర ఉన్నాయండి దీంట్లో, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ లాగా. ఫస్ట్ 100 రూపాయలు పెట్టి 3 డీడీలు కొనేసుకోండి. చూసేసిన తర్వాత దేవుడు మీకు నాకు సాక్ష్యం అని, ఇంకెవరు సాక్ష్యం అవుతుంది, ఎవరి సాక్ష్యాలు మనకు వద్దు. ఇగో ఈవిడ చూసిందండి, ఈవిడ మన అనుందండి, దేవుడు మీకు నాకు సాక్ష్యం. 3 నెలల్లో చూడండి, 6 నెలల్లో చూడండి, ఖాళీ సమయంలో చూడండి, ఏం పర్లేదు. మీకు నచ్చిన సీరియల్ చూసుకుంటూనే చూడండి, ఏం భయం లేదు, అయిందంటే చూడండి. ఎందుకంటే మన లోకల్ చేయించడం చాలా కష్టం. భోజనం చేసినప్పుడు అంత కుటుంబంతో కూర్చొని పెట్టేసుకోండి. ఏ అధ్యాయానికి అధ్యాయం చూసుకోవచ్చు, మీరు ఏ వచనంగా వచనం చూసుకోవచ్చు, బాగుంటుంది. కాకపోతే కొంచెం టెక్నికల్గా ప్రాబ్లం ఏంటంటే డైరెక్ట్గా పెట్టిన రన్ అవ్వదండి, డేటా కింద చూపిస్తుంది. అంటే మన బాబుకి చెప్పాను పాస్టర్ గారు అబ్బాయికి, అలా రన్ అవ్వాలంటే మనకి ఏకంగా 50 DVDలు కావాలండి. DVD పెట్టే కదా రన్ అయిపోయింటే 50 DVDలు. 100 రూపాయలు మనం కొనలేము, 1000 రూపాయలు అంత పెట్టం కదండి. కరెక్ట్ 100 రూపాయలు తగ్గకూడదు. సెల్ ఫోన్ వాళ్ళు ఎవరైనా సరే మెమరీ కార్డు ఎవరికన్నా ఉంటే దాంట్లో కూడా కాపీ చేసే విధంగా మళ్ళీ దాన్ని 3 DVDలు తయారు చేసేసామండి. మీరు ఆ 3 DVDలు కొనేసుకోండి. ఎనీ కంప్యూటర్ షాప్ వెళ్ళండి, మీ మెమరీ కార్డు కూడా నా బైబిల్ నా దగ్గర ఉందని చెప్పుకోండి. బైబిల్ అంటే వాక్యం బొమ్మలతో సహా ఉన్నారు కనుక ఈ అవకాశాన్ని అందరూ వాడుకోండి. ఫస్ట్ చదివి చూసేసిన తర్వాత 50 రూపాయలు తిరిగి ఇచ్చేస్తామండి. పూర్తిగా చూసేస్తాం, మా కూర్చున్న తర్వాత నా డీవీడీ నాకు ఇచ్చేస్తే మళ్ళీ ఆ 50 రూపాయలు కూడా ఇచ్చేస్తాను. అప్పుడు నా కోరిక ఏంటి, అందరూ బైబిల్ చూసిన నా కోరిక తృప్తి అవుతుంది. ఇలాగా ఎన్ని సంఘాల కన్నా ఎంతమందికైనా చెప్పాలనేది నా లైఫ్ అంబిషన్గా తీసుకున్నాను నేను. దాని ఖర్చు ఎంతైనా భరిద్దాం, ఏదో విధంగా కష్ట. పౌలు గారు ఏమంటారంటే చివరిలోనే మెస్ చేత కానీ కష్ట చేత కానీ దేవుడి వాక్యాన్ని ప్రచురించబడాలంటే అవకాశం వచ్చింది. సెల్ ఫోన్లో చప్పుడీ పెట్టుకుంటున్నాం, దేవుడి చెప్తాం. ఈ నెట్లో ఎంత డేంజర్ చెప్పమంటారా, నెట్లోని ఏ గ్రంథాన్ని డౌన్లోడ్ చేసినప్పుడు పక్కన టెంప్టేషన్ బొమ్మ వస్తుందండి, అది వెళ్ళకూడదు. మనం అది వెళ్తే అక్కడికి లింకులు అలా దొరికేస్తాం. కనుక ఎవరికైనా నెట్ ఉండి ఇంట్లో కంప్యూటర్ ఉంటే తెలుగు పిచ్చి వైపు కొట్టుకోండి. అంత కష్టం ఆగిందంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకి మీరే చేశారంటే ఫాస్ట్ గా దగ్గర ఉంటాయండి DVDలు. ఒక శాంపుల్కి ఒక DVD ఇక్కడ పెడుతున్నాను, మీ ఇంట్లో DVDలో రన్ అయితే డైరెక్ట్గా రన్ అయిపోతే అప్పుడు తీసుకోండి. రన్ అవ్వకపోతే దానికి ఇంకా ప్రయత్నం చేస్తాం, పెట్టగానే రన్ అయ్యే విధంగా ప్రయత్నం. కనుక ఈవేళ పాస్టర్ గారు ఇచ్చిన అవకాశం బట్టి ఈ నెబుకద్నెజరుకి గర్వం అంటే అన్ని అనుభవించి చూసిన తర్వాత కూడా మళ్ళీ వెనక్కి తిరిగే పరిస్థితి మనకు ఉంటుంది. కనుక ఆ విధంగా ఉండకుండా మనం పూర్తిగా దేవుడిలోకి వెళ్ళాలని, ఆ దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మీతో పంచుకున్న అవకాశం ఇచ్చినందుకు దేవుడి కోసం స్తోత్రాలు చెల్లిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి.